నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి లైవ్లో అందుబాటులో ఉన్నారు. అయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రెండో రోజు కొనసాగుతున్న ప్రజాపాలన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది. అయితే దరఖాస్తుల ప్రక్రియకు సంబంధించి జిల్లా కలెక్టర్ శరత్ అయితే ఖచ్చితంగా అక్కడ చేరి వాళ్ళతో అయితే ముచ్చటించారు. వాళ్ళని ఖచ్చితంగా అడిగి తెలుసుకున్నారు. సో ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనేది పిలుపునిచ్చారు. దీని మీద అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. సునీల్, చెప్పండి. జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం రెండో రోజు కొనసాగుతోంది. నిన్న జిల్లాలో మొదటి రోజు అనూహ్య స్పందన లభించింది ప్రజాపాలన దరఖాస్తుల కార్యక్రమానికి. ఆందోళన సంగారెడ్డి నియోజకవర్గాల్లో వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాజాగా రెండో రోజు సంగారెడ్డి జిల్లాలో మెదక్ సిద్దిపేట జిల్లాలో కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. సంగారెడ్డిలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సదాశివపేట మండలం ఆరూరులో ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఒక ముఖ్యమైన సూచన కూడా చేశారని చెప్పవచ్చు. ఎవరైనా కూడా దరఖాస్తులను ప్రైవేట్ వ్యక్తుల వద్ద ప్రజాపాలన అదేవిధంగా 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి దరఖాస్తులను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుంది. జిరాక్స్ సెంటర్ల యజమానుల కానుండి ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా ఈ ప్రజాపాలన దరఖాస్తులను అమ్మితే కనుక కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. ప్రజలు ఎవరు కూడా డబ్బులు వెచ్చించి కొనుగోలు చేయొద్దు, ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది, మీరు దరఖాస్తులను నింపి అధికారులకు అందజేయాలని చెప్పి కూడా ఆయన జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ ముఖ్యమైనటువంటి సూచన చేయడం జరిగింది. మరోవైపు మనము నిన్న జరిగినటువంటి ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమము నిన్న సాయంత్రం 7 గంటలకు మొదటి రోజు ముగిసింది. నిన్నటి వరకు మనం చూసుకున్నట్లయితే దాదాపుగా జిల్లాలో 20,556 దరఖాస్తులు వచ్చాయి. మరోవైపు రెండవ రోజు కూడా జిల్లా మొత్తంలో కూడా 25 మండలాలకు ఉన్నాయి. అదేవిధంగా 8 మున్సిపాలిటీల పరిధిలో 99 బృందాలు ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మొత్తం 3,644 కేంద్రాలను సైతం అధికారులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మరోవైపు నిన్న అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్లయితే 117 గ్రామ సభలు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు మున్సిపాలిటీ పరిధిలో 26 సభలను కూడా ఏర్పాటు చేసి దరఖాస్తులను స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఖచ్చితంగా అధికారులంతా కూడా ప్రజల వద్దకు వెళ్లి దరఖాస్తులు స్వీకరించాలి, ఎలాంటి లోటుపాట్లను కూడా సహించే పరిస్థితి లేదని చెప్పి కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. సిద్దిపేటలో అయితే జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే అనూహ్య స్పందన లభిస్తోంది. ఎందుకంటే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ టీఆర్ఎస్ పాలన చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లాలోనే 20,556 దరఖాస్తులు వచ్చాయంటే ముఖ్యంగా మనకు తెలుస్తుంది ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఎంత మేరకు ప్రజలకు అవసరాలు ఉన్నాయి, వాళ్ళకి అందిస్తున్నటువంటి పథకాలు ఏ విధంగా అందుతున్నాయని మనం కేవలం సంగారెడ్డి జిల్లాలో వస్తారంటే దూరాన్ని అదేవిధంగా అధికారులకు అంచనా వేయవచ్చు. ఈ ధర అంటే జనవరి 6వ తేదీ వరకు నిరంతర ప్రకటించే ప్రజలు నేరుగా దరఖాస్తు చేయవచ్చు. 6వ తేదీ అధికారులు దరఖాస్తు చేసుకుంటారు. అయితే వారికి పథకాలు ప్రస్తుతం ఉన్నటువంటి ఏ మేరకు దూరంగా ఉన్నారు అధికారులకు అదేవిధంగా ప్రజలు బీఆర్ఎస్ పాలకులకు ఉన్నటువంటి చాలా అర్థంగా కూడా ప్రజాప్రతినిధులు చెట్టు కార్యాలయాలు ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఏ సమస్య పరిష్కరించారు. గతంలో అధికారులు బీఆర్ఎస్ కానీ రేవంత్ రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ అధికారులతో దరఖాస్తులు స్వీకరించినట్లయితే నిన్న మనం చూసుకున్నాం. ఆందోళన మంత్రి దామోదర్ రాజనరసింహ వృద్ధుల స్థితిలో సంతోషం ఎందుకంటే దరఖాస్తు 5 కిలోమీటర్లు వృద్ధులు ఆందోళన